మన విద్యార్థి లోకంలో సభ్యత, సంస్కారం, నాగరికత ఏమైనా మిగిలి ఉన్నాయా? మొన్న జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి విద్యార్థుల ప్రదర్శనలో వాళ్ళ ప్రవర్తన ఎంత అశ్లీలంగా, జుగుప్సాకరంగా ఉందంటే యావత్తు జాతి, దేశం అంతా కూడా, సభ్య సమాజం తలదించుకునేటువంటి పరిస్థితి అక్కడ ఉంది. రోడ్ల మీద నాయకుల బొమ్మలను గీసి వాటి మీద వాళ్ళ పేర్లను రాసి లైంగికంగా వాళ్ళతో సంపర్కం చేస్తున్నట్టు వాళ్ళు చేసినటువంటి యాక్టింగ్, అలాగే కెమెరాల ముందు పూర్తిగా నగ్నంగా ప్యాంటు, అండర్ ప్యాంట్స్ విప్పదీసి, ఆడవాళ్ళు తమ యొక్క బట్టలను విప్పదీసి నోటికి ఎంతొస్తే అంత మాట్లాడి కేవలం నాయకులనే కాదు వాళ్ళ కుటుంబాలను కూడా నోటికొచ్చినట్లుగా దుర్భాషలాడుతూ వాళ్ళు చేసినటువంటి ప్రదర్శన మొత్తం జాతికే సిగ్గుచేటు. పార్లమెంట్కి కేవలం 100 మీటర్ల దూరం వరకు వాళ్ళు ప్రదర్శనకారులు చొరబడి వెళ్ళిన తర్వాత పోలీసులు లాఠీ చార్జ్ చేస్తే వాళ్ళ విద్యుక్త ధర్మాన్ని వాళ్ళు నెరవేరుస్తున్నారు. పిల్లవాళ్ళ మీద, విద్యార్థుల మీద వాళ్ళకి ఏమైనా కక్ష, పగ, ఉన్నతాధికారులు ఏది చెప్తే అది చేయాల్సి ఉంటుంది. మరి ఏం చేయాల్సి ఉండేవాళ్ళు? గౌరవంగా వీళ్ళందరినీ కూడా, ప్రదర్శనకారులను, ఉద్యమకారులను చెప్పుకుంటున్నటువంటి వీళ్ళను పార్లమెంట్లోకి పంపించి హింసను ప్రోత్సహించేది ఉండేనా? ఆ లోపలికి వెళ్ళి కొంతమంది ఎంపీలను చితకబాదడమో చంపడమో చేస్తే దానికి బాధ్యత ఎవరు వహించేవాళ్ళు? ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు మీకు నచ్చకపోవచ్చు, ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు మీకు నచ్చకపోవచ్చు. రేపు మరొకరు అధికారంలోకి వస్తారు. అధికారం ఏ ఒక్క పార్టీ యొక్క సొత్తు కాదు, అది శాశ్వతమైనటువంటి హక్కు కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏవైనా పొరపాట్లు జరిగితే శాంతియుతంగా వాటిని పరిష్కరించుకునేది పోయి మేము హింసకు దిగుతాం, మందబలంతో మేము మొత్తం ప్రభుత్వాలనే మార్చేస్తాం, నాయకులను, ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేస్తున్నటువంటి అధికారులను అందరినీ కూడా విచక్షణారహితంగా కొడతాం, చావగొడతాం, చంపుతాం, లేదా పార్లమెంటును తగలబెడతాం అంటే మనం ఎలాంటి సాంప్రదాయానికి తెరలేపుతున్నామో మీరు అర్థం చేసుకోండి. అంటే ప్రజాయుతంగా ఎన్నిక కాబట్టేటువంటి వాళ్లను మనం గౌరవించుకోకపోతే, వాళ్ళు ఎవరైనా సరే, మనం దేశాన్ని ఏ విధంగా గౌరవిస్తాం? దేశంలో ఉన్నటువంటి పౌరులను, వారి విలువలను మనం ఎలా కాపాడుతాం? విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందనడానికి ఇది కేవలం ఒక మచ్చు తునక మాత్రమే. మానవీయ విలువలతో కూడినటువంటి విద్య ఎక్కడుంది? అది మంటలో కలిసిపోయింది. కాబట్టి ఇకనైనా డిగ్రీలు, మార్కులు, అలాగే పోటీ పరీక్షలు, వాటిలో ఫలితాలు, వీటి మీద కాకుండా మానవ చరిత్ర మీద, క్యారెక్టర్ని ఇంప్రూవ్ చేసేటువంటి విద్య, విలువల్ని వృద్ధిలోకి తెచ్చేటువంటి విద్య విలువల్ని పాటించేటువంటి విద్యార్థి సమాజాన్ని, యువతని మనం తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. జాతి యొక్క నిర్మాణము చరిత్ర ఉన్నటువంటి, క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళాలి. ఇలాంటి ఆకతాయి మూకలను మనం ప్రోత్సహిస్తూ పోతే దేశానికి భవిష్యత్తు అనేటువంటిది లేనే లేదు. దేశానికి ఉన్నటువంటి భవిష్యత్తు కేవలం ఒక పెద్ద గుండు సున్నా మాత్రమే. ఆలోచించండి.